అన్నారు కానీ వన్ సైడ్ అని భావించట్లేదు ఓకే. జనాలు. 100 సేనాని క్లీన్ స్వీప్ సేనాని చెప్పాడు కదా ఈరోజు, ఆయన క్లీన్ స్వీప్ అని చెప్పాడు. కరెక్ట్, క్లీన్ స్వీప్ చేస్తుంది ఎన్డీఏ, దేశంలో బీజేపీ అధిక స్థానాలు సాధిస్తుంది. చూడాలి మరి, అది ఆయన హోప్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఎందుకు చెప్పడు? రెండోది, అసలు పవన్ కళ్యాణ్ స్టేచర్ చాలా పెరిగింది, దీనికి ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఎన్డీఏగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న పద్ధతిలో జనసేన వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. దెర్ ఇస్ దట్ జూబిలియేషన్ ఇస్ దేర్. సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, ఇప్పుడు నేను చెప్పిన మహిళా ఓటర్లు ఎక్కువ అయ్యారంటారు. మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపించే ఛాన్స్? గ్రామీణ ప్రాంత ఓటర్లు, అర్బన్ ప్రాంత ఓటర్లు కంపేర్ చేసుకుంటే రూరల్గా జరిగినటువంటిది వైసీపీ ఫేవర్ అని భావించవచ్చు వాళ్ళు. కొంచెం దే కెన్ ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ దట్ పార్ట్. అందులో టైట్లో ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలా జరిగాయి అంటే అక్కడ తేడాలు వస్తే రావచ్చేమో, కానీ అంత వన్ సైడ్ లాగా జరిగినట్టు కనపడదు. ఇది ఎవరు 160, 150 అని చెప్పినా అది ఎగ్జాగ్జరేషనే అవ్వచ్చు. ఓకే, అనుకోవాలి మామూలు టర్మ్స్లో మటుకు. కీన్లీ కంటెస్టెడ్ అంటారు చూడండి, కీన్లీ కంటెస్టెడ్ అయినప్పుడు మీకు ప్రిడిక్షన్స్ వృధా అవుతాయి. ఒకవేళ గట్ ఫీలింగ్ అని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఆయనకి ఏమై రెస్పాన్సిబిలిటీ ఆయనది వేరు కదా. ఏమన్నా అంత పెద్ద వ్యూహకర్త వచ్చి గట్ ఫీలింగ్తో చెప్పడం ఏంటంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే కదా. ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి, మామూలుగా మనుషుల తత్వం ఎట్లా ఉంటుందంటే లెట్ వి బీ ది ఆన్ విన్నింగ్ సైడ్, గెలిచే పక్షంలో ఉందామని అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక 100 సీట్లతో వాళ్ళు గట్టెక్కే అవకాశం ఉందని వాళ్ళు నమ్ముతున్నారని అనిపిస్తుంది. అది రెండో వైపున కూడా అదే విశ్వాసం ఉంది. అదే అక్కడ సమస్య. అది ఎట్లా, దాని మీదేమో 50-50 అనే బ్యాచ్ లేదు, 130కి వచ్చేస్తాం ఢోకా లేదనే బ్యాచ్ ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఏ కారణాలతో వెళ్ళిన వాళ్ళు. అసాధారణమైనది అయితే ఏదో జరిగింది, కెమిస్ట్రీ. ఓటింగ్ పర్సెంటేజ్ అంత ఎక్కువేం కాదు, 78 అంతకుముందు ఉంది, ఇప్పుడు 80 అయింది. ఇది అంతా అయిన తర్వాత కూడా. కానీ ఒక దీని ప్రకారం ఓటేశారు. ఇప్పుడు దింపాలని ఓటేశారా? నిన్న మీకు ఒకటి చెప్పానే, ఆయనేమో దట్ గుడ్ గవర్నెన్స్ విల్ కంటిన్యూస్ అని ఆయన అన్నాడు. గుడ్ గవర్నెన్స్ అరైవ్స్ లేకపోతే అని ఈయన అన్నాడు. అక్కడే ఉంది. అంతమంది నిలబడి అంత కష్టపడి కంటిన్యూ చేయడానికి ఓటేసారా లేదా కొత్త దానికి వేసారా అని. మామూలుగా మొదటి అంశానికి అంత ప్రాధాన్యత ఉండదు. మామూలుగా ఫర్గా వేశారా అగెనిస్ట్గా వేశారా అని చూస్తుంటారు. ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ అవసరం కూడా. అట్మాస్ఫియర్ ఏదో కేవలం అభిమానము ప్రేమ ఒకటే కాదు, ఒక దైనందినమైన అవసరం కూడా ఒకటి ఉంది కాబట్టి ఏ సెక్షన్ అప్పర్ హ్యాండ్ సాధించింది. మళ్ళీ చెప్పాలంటే సంక్షేమము, పెట్టుబడులు, వ్యాపారాలు ఇట్లా మాట్లాడే వాళ్ళలో ఈ సెక్షన్ పై చేయ, ఈ సెక్షన్ పై చేయ, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా కూడా మారచ్చు. రాయలసీమ గట్టిగా ఉంది అనుకుందాం, ఓ 50 సీట్లు. ఇంకా మిగిలిన 100 సీట్లలోనూ లేకపోతే వీటిలోనే కదా మీరు చేయాల్సింది, ఇంకో 125 సీట్లలో. సో 125 సీట్స్లో మళ్ళీ ఈక్వల్గా వచ్చేవి ఎన్ని ఉంటాయి, వన్ సైడ్గా ఉండేవి ఎన్ని ఉంటాయి, దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఇట్స్ ఏ కీన్లీ కంటెస్టెడ్, నో డౌట్. కొంచెం నేనైతే నిన్న అన్నాను కూడా, అది మొన్న అన్నాను, నేను నిన్న అనలేదు, అది కూడా చెప్తున్నా. ముందు రోజు రాత్రి ఏ డిస్టింక్ట్ థాట్ దట్ దీస్ పీపుల్ మే గెట్ త్రూ, ఎడ్జ్ కొద్దిగా ఉండొచ్చేమో అనే ఒక ఫీలింగ్ అయితే చాలామందిలో ఉంది, ఇప్పటికీ ఉంది, వీళ్ళల్లో కూడా ఉంది. అది బ్యూరోక్రాట్లలో ఉండబట్టి వాళ్ళు ఇటు ఫోన్ చేస్తున్నారు కదా. అవును సార్, జనసేన ఎన్ని స్థానాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు మీ అబ్జర్వేషన్లో? అంటే చాలామంది మాట్లాడి